ఏమి చేసినా కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మేమంతా నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం. శక్తి టీం అంటే మాకు మేడం ఐపీఎస్ మేడం ఇన్ఛార్జి, లాస్ట్ మేడం ఆమె ఇన్ఛార్జి మేడం. మొత్తం 5 మండలాల్లో మేము తిరిగి చెప్పాలి ప్రతి ఒక్కరికి మహిళలకు శక్తి టీం అనేది. శక్తి టీం అంటే ఏంటి, దాని గురించి ఏమని చెప్తానో మీరు ముఖ్యంగా మహిళలు. ఏం సార్ శక్తి టీం అని ఎందుకు సార్ మాకు ఏం సార్ అంటారు? ఇంతకుముందు దిశ మతికిందా మీకు? దిశ యాప్ మతికిందా? ఆ దిశ యాప్ లోని భాగమే శక్తి యాప్ దీనిగా మాడిఫై చేశారు. అప్పుడు దిశ యాప్ లో నువ్వు కంప్లైంట్ ఇచ్చేది ఉండదు, నువ్వు ఏదైనా చెప్పడానికి ఏం లేదు. ఓన్లీ దిశ యాప్ ఏంటి, నీ రక్షణ కొరకు నువ్వు ఏదైనా ఊడిపోతే నీ సేఫ్ గా నేను ఇంటికి చేసిన దిశ యాప్ అట్లేదు. మన పేద ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు చేసిన దీన్ని మాడిఫై చేశారు. శక్తి యాప్ అనేది మాడిఫై చేసి స్వతహాగా మీరు మహిళలు కాబట్టి ఏదైనా మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్ డైరెక్ట్ పోలేరు కదా, పోతారా? పోలేరు. ఒకవేళ ఏదో జరిగి పోయినానుకో, ఎవరైనా చూసానుకో, ఎందుకమ్మా ఈమె మా ఊరామె స్టేషన్కి వచ్చింది, ఏం చేసిందో అని అనుకుంటారు. అది మానవ సహజం అనుకోవడము. అట్లా జరగకుండా ఉండడానికి శక్తి యాప్ ద్వారా మీరు మొబైల్లో శక్తి యాప్ ఎక్కించుకుంటే మీ సెల్ ఫోన్ లోనే ఒక పోలీస్ స్టేషన్ ఉన్నట్టు, మీ సెల్ లోనే పోలీసు ఉన్నట్టు. ఈ మొబైల్ ఎక్కించుకున్నావు శక్తి యాప్, నువ్వు కంప్లైంట్ ఇంట్లోనే చేయొచ్చు. నాకు ఫలానా అన్యాయం జరిగింది, ఫలానా ఇది జరిగింది, నాకు న్యాయం చేయండి అని నువ్వు సెల్ ఫోన్ లోనే కంప్లైంట్ చేయొచ్చు. ఈ కంప్లైంట్ వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు 10 నుంచి 20 నిమిషాల మీ ఊరికి ఖచ్చితంగా వస్తారు. తాలూకా పోలీసులు వచ్చి ఏం జరిగింది, నీకు ఏం జరిగింది అని విచారించి దాని మీద చర్య తీసుకోవాలా తీసుకోకూడదా ఏదన్నా కానీ చేసిపోతారు. ఇది శక్తి యాప్. అంతకుముందు లేదు దిశలో. ఇట్లా నువ్వేమన్నా అని అయితే స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలా, నువ్వు కంప్లైంట్ ఇస్తావు. దిశ సార్ ఏదో పని మీద బయట పెట్టాడు, రాడు, రైటర్ ఉండడు, నువ్వు అట్లే పడిగాపులు కావాల్సిందే కదా. వాళ్ళు వచ్చేంత వరకు ఏం వచ్చింటే నువ్వు కంప్లైంట్ రాసి ఏమంటావు, నీకు రాదు, చదువుకుండా ఉండవు, మళ్ళీ ఎవరు పట్టుకుని కంప్లైంట్ రాయించుకోవాలి. అట్లా లేకుండా శక్తి యాప్ లోనే మళ్ళీ దాంట్లోనే నువ్వు కాల్ చేయొచ్చు. 100 కాల్ కానీ 112 కాల్ అని చేసి నువ్వు చెప్పొచ్చు, సార్ నాకు పలాని ఊరు నాది పలాని ఆమెను, నాకు ఇది జరిగింది, నా భర్త ఇలా చేసినాడు, ఇది ఏదైనా నీ సమస్య ఏదైనా చెప్పుకోవచ్చు. శక్తి యాప్ లో సీక్రెట్ ఉండదు. దాంట్లో మీరంతా ముందు పోయి స్టేషన్ కాడి పోయి పడిగాపులు కాసి చేర్చుకునే ప్రసక్తే లేదు దీంట్లో. కాబట్టి దయచేసి మీరు సెల్ ఫోన్ లో శక్తి యాప్ ఉంటే మీకు ఒక ఆయుధం ఉన్నట్టు మాత్రమే. ఆయుధం మీకు మీరు ఎప్పుడు ఎక్కడైనా ఇంట్లోనే కూర్చొని కాల్ చేసుకోవచ్చు. ఇంట్లో 100 కాల్ చేసుకుంటారా? తెలుసు కదా 100 కాల్. ఏదో జనాలు 100 కాల్ కొడతారు ఎంబడే స్టేషన్ కు. అట్లా కాకుండా దీంట్లో 112 కాల్ ఉంటుంది. 112 కాల్ చేస్తే ఎంబడే వస్తుంది. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మీరు చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తారు. వాళ్ళు కొత్తగా మా సెల్ ఫోన్ ఇవ్వమని పిల్లలు ఆడుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు. ఇప్పుడు కొత్త సైబర్ నేరాలు వచ్చాయి. మీ ఇంటికి పంపిస్తారు పెళ్లి పత్రిక సెల్ ఫోన్ లో. నువ్వు పెళ్లి పత్రిక డౌన్లోడ్ చేసుకోమ్మా, మీ బంధువులు మేము ఈ పలానా చోట పెళ్లి ఉంటుంది మీకు తెలుస్తుంది అని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటారు. నువ్వేమో ఆ చుట్టాలో మా చుట్టాలు ఎవరు అని నువ్వు సెల్ ఫోన్ డౌన్లోడ్ చేసుకున్నా చేస్తావు. చేస్తాను ఏమవుతుంది, నీ అకౌంట్ లో డబ్బులల్లా మాయైపోతాయి. పెళ్లి పత్రిక ఎవరిది, నీకు కుటుంబంలో ఉంటుంది, మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు పంపించారు. అందరికీ నమస్కారం. మేము మీ చందు సుందర్ రాచమడుగు, జనసేన పార్టీ నంద్యాల. వీడియో చేసే ముందు ఒకసారి నేను ఒక వీడియో చూపించాలనుకున్నాను, దయచేసి చూడండి. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడిని ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? పుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంతుంటారు. నాగేశ్వరరావు ప్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీ పుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ కోటికి సరిపోవు, ఆయన గురించి మాట్లాడదాను. బాబాయ్కి చూస్తే 60 సంవత్సరాల పైన ఉన్నాయి. పాశ్చం యాదగిరి అన్నా, యాదగిరి అన్నా, మైక్ తీసుకునే ముందు ఏ బ్రాండ్ తాగినావే? నీకు నువ్వే ఆథర్వి, నీకు నువ్వే జర్నలిస్ట్వి, నీ ఇష్టం వచ్చిన టైటిల్స్ ఉన్నాయి నీ గురించి గూగుల్లో. నీకు ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసుకున్నావు. అంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వాడు వీడు అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాగేశ్వరరావు ఏదో పెద్ద ఏంటి గలీవర్ లిల్లీ పుట్టిన్లో ఈయన గలీవర్ టైప్ అని చెప్పి ఓ బాహుబలి టైప్ లో ఎలివేషన్స్ ఇస్తున్నావు. ఎంత పైసలు ఇచ్చినారే యాదగిరన్నా? ఒక పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అభివృద్ధి చేశాడో 2 సంవత్సరాల్లో నాతో పాటు రాయి, గల్లీ గల్లీ తిరిగి చూపిస్తా. 2019 నుంచి 2025 వరకు ఆయన చేసిన ప్రజా పోరాటాలు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు తన సొంత డబ్బులతో ఆదుకొని అటువంటి ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన గొప్ప వ్యక్తి. అతన్ని పట్టుకొని
వాడు వీడు అని అంటావు. మళ్ళీ ఈయన అంటున్నాడు ఆర్టికల్ 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో తెలుసా అన్న యాదగిరన్న? మైక్ పట్టుకొని నీలాగా బూతులు మాట్లాడడం కాదే, మీ భావాన్ని వ్యక్తపరచడం. 60 ఏళ్ళు పైబడే ఉంది, నువ్వు జర్నలిజంలో ఉన్నావు అంటున్నావు, కనీసం మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనే ముందు చాలా ఆలోచించాల్సింది నువ్వు. అసలు నాగేశ్వరరావు అనేటోడు ప్రపంచానికి ఏం చేస్తున్నాడు, ప్రజా సేవ ఏం చేశాడు, లేకుంటే ప్రజల పక్షాన ఎటువంటి పోరాటాలు చేశాడో నాకైతే తెలియదన్న. మా అందరికి తెలిసింది ఒకటే, జర్నలిజం అంటే థర్డ్ ఎస్టేట్, అన్యాయాన్ని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ప్రజలకు చూపించే ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ఉండి ఒక బాధ్యత రహితంగా ఉండాల్సింది పోయి కళ్ళుదైన కోతిలాగా పవన్ కళ్యాణ్ గారిని చెప్తున్నావు, నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నోసార్లు ఆయన చెప్పాడు. అవును, శ్రీశ్రీ గారు చెప్పినట్టు నువ్వు అంటున్నావు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్నంత వరకు వాళ్ళని ఎటువంటి క్వశ్చన్ చేయము. వెన్ దే ఆర్ ఇన్ పబ్లిక్ వీ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ దెమ్. క్వశ్చన్ చెయ్యే, నేను కాదని చెప్పాలా. నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడమని చెప్పలేదు యాదగిరన్న. జనసైనికుల పవర్ ఏంటిదో, తెలంగాణ జనసైనికుల పవర్ ఏంటిదో మళ్ళీ చూపిస్తాం. తొందరలో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు అన్న ప్రతి ఒక్క మాటకు పశ్చాత్తాప పడే రోజు దగ్గరలో ఉంది యాదగిరన్న. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ గురించి మాట్లాడే రైట్ లేదంటున్నావు. నీకేం రైట్ ఉందన్నా? నీలాగా తాగి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు అనుకున్నావు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. 2024లో 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతో మనోవేదనకు గురైపోయి అసలు అభివృద్ధి లేకపోతే అటువంటి సమయంలో ఆయన సొంత ఖర్చులతో ప్రజల కోసం ఏదైనా చేయాలి, నేను ఏసీ రూమ్లలో కూర్చుంటే కాదు, మనలాంటోళ్ళు దిగాలి, ప్రజలకు చేయాలనే సదుద్దేశంతో 2014లో ఆయన పార్టీని స్థాపించి 10 సంవత్సరాల పాటు ప్రజా పోరాటం చేశాడు. ఇంకోటి అంటున్నావు అన్న, తాగిన మత్తు పైకి ఎక్కినట్టు ఉంది, పవన్ కళ్యాణ్ రోజుకి ఒక పార్టీ మారుతున్నాడు అని చెప్తున్నావు. అన్నా, మీలాగా 10 పార్టీలు 10 డబ్బులు ఇస్తే 10 మాటలు మాట్లాడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2014లో ఆయన పార్టీ పెట్టాడన్నా. ఆయన ఏ పార్టీలో ఎప్పుడు మారలేదు. బాగా మత్తు పైకి ఎక్కినట్టుంది యాదగిరన్న, గుర్తుపెట్టుకో. తెలంగాణ నుంచి జనసైనికుల పవర్ ఏంటిదో చూపించబోతున్నాం. నువ్వు దానికి రెడీగా ఉండు. ఇంకొకసారి సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన ఎవరికి ప్రజాసేవ చేయడానికి రైట్ లేదా? తాగుబోతులు, తిరుగుబోతులు, చదువురాని వాళ్ళు వీళ్ళని ఓ పెద్ద రెచ్చిపోతున్నాను. ఓ నాగేశ్వరరావు ఎంతో సంఘ సంస్కర్త టైప్ లో చెప్తాను. ఆయన ఎంతో మంచి రైటర్ అని నువ్వు చెప్తాను, లేకుంటే ఎంత మంచి జర్నలిస్ట్ అని నువ్వు చెప్తాను. మైక్ పట్టినప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడనా యాదగిరన్న? పవన్ కళ్యాణ్ గారంటే ఆషామాష అనుకున్నావు? చూపిస్తాం, తొందరలో చూపిస్తాం. రాయలసీమ గడ్డ నుంచి, నంద్యాల నుంచి, ఇక్కడ నుంచి నేను హుకుం జారీ చేస్తున్నా. మా తెలంగాణ జన సైనికులంతా పవన్ కళ్యాణ్ గారిని అంటే నువ్వు ఏ విధంగా పశ్చాత్తాప పడతావో తొందరలో చూపించబోతున్నారు. దానికి రెడీ ఉన్నన్నా. మా పవన్ కళ్యాణ్ గారు మాకు కొంచెం సంస్కారం చూపించారు కాబట్టి నేను కూడా బూతులు మాట్లాడలేకపోతున్నాను. లేదంటే ప్రపంచంలో ఉన్న బూతులన్నీ నాకు తెలుసు, మాట్లాడగలను. కానీ ఆయన నేర్పించిన ఆ సంస్కారం, పార్టీలో రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలని నేర్పించిన సంస్కారం నాకు అడ్డం వస్తుంది. ప్రస్తుతానికి మాట్లాడలేనన్నా. నీకు తొందరలో తెలంగాణ జన సైనికులు, రాయలసీమలో ఉన్న జన సైనికులు అందరూ నీకు పవన్ కళ్యాణ్ గారు ఏంటిదో చూపించబోతున్నారు. అన్నిటికీ రెడీగా ఉండు. జై హింద్, జై జనసేన. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం.
اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم وصلى الله تعالى على خير خلق محمد اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم ربنا تقبل منا انك انت السميع ఓకే సార్ ఓకే ఓకే واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله الذي ارسل بالحق से सुबह के शाम के 5 बजे तक जो है सुन्नत इब्राहिमी खतने का इंतजाम किया गया है प्रोग्राम रखा। दोस्तों हमारे सामने एक अजीम बड़ा तकाजा जो है यहाँ की ईदगाह की कब्रिस्तान की सहूलतों का जो है हमारे सामने दिल खोल कर देने की कोशिश करें। दोस्तों अल्लाह रब्बुल इज्जत जो है कुरान करीम के अंदर कहते हैं जो मेरी रजा के लिए जान और माल देता है उसका बदला दुनिया और आखिरत में मैं अता करता हूँ। अल्लाह कहते हैं जो तुम कुर्बानी देते हो। తర్వాత ఎందుకంటే మీడియా ఉంది కాబట్టి తెలుగులో చెప్తా ఉన్నారు కాబట్టి మీకు కూడా రిపీట్ చేసి దానికైతే ఎస్టిమేట్ చేసి తప్పకుండా చేస్తాం. ఎందుకంటే అందరికీ ఇస్తున్నాం. మన ఒక ముస్లిం సోదరికి కాదు హిందూ సోదరు కూడా దేవాలయాలు కూడా దాదాపు ఇప్పటికీ 7-8 కోట్లు వాళ్ళు కూడా ఇచ్చారు. అడిగినాను కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి పేదవాడు ఉన్నారు, పేదవాడికి 2 స్థలాలు కూడా అడిగే చెప్పారు. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం కాబట్టి వారికి కూడా న్యాయం చేస్తాం. ఆటోలో కూడా న్యాయం చేస్తాం. వాళ్ళ స్థలాలు వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇచ్చినాం. రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటా పెట్టుకున్న దగ్గర సంబంధం లేదు, గవర్నమెంట్ సంబంధం లేదు. దాని మంచి రిజిస్టర్డ్ వాడి సొంత స్థలం అది. వాళ్ళు కొట్లాడడం చేస్తారు. దానికి మనం ఏం చేస్తాం కాబట్టి కొట్లాడుకోకుండా దాని డెవలప్మెంట్ కోసం మీరందరూ అసలు ముస్లిం సోదరులు బాగుపడాలని చెప్పి ప్రభుత్వ స్థలం ఉచితంగా ఇచ్చి మీకు అన్ని రకాలు చేశాం. కాబట్టి మీరు కొట్లాడుకోకూడదు. మన దగ్గర పని ఉంది, పనితనం ఉంది, దాన్ని నేర్చుకొని మనం డెవలప్ కావాలా. ఎవరిక్కడ శాశ్వతంగా ఇదే చెప్పాడు కదా, మా ముస్లింస్లో కూడా అది అందరం ఒకటే. ఇక్కడ తారతమ్యాలు ఉండవు. అందరం ఒకటే. ఒకటి ముందు వచ్చినాడు, ఒకటి ఎండ కూర్చున్నాడు కాదు, ఒకటి ఎండలు కూర్చున్నాడు, ఒకటి ఎండలు కూర్చోలేదు అని ఆయన చెప్తున్నాడు. నాకు ఎండ కొడుతుంది సార్, ఇంటికి పోదు. ఎండ కొడితే అందరు కొట్టడమే ఎండ సూర్యుడు అప్తాం దాన్ని ఇవ్వడాపడాడు. కాబట్టి ఈరోజు ఖలీల్ భాష మనకి ఇచ్చినారు. అక్కడ ఇంకా కూడా స్థలం ఇచ్చాం. అది కూడా ఆయన కూడా 2 చెట్లు పడగొట్టాడు మోహన్ బాబు. సరే మళ్ళా కొత్త మళ్ళా మేము మీకు తెలుసు మీరంతా వచ్చినారు. ఆ రోజు ఫారెస్ట్ పిలిపించి మంచి చెట్టు ఇచ్చాం. మళ్ళీ నీళ్లు కావాలంటే నీళ్లు రావడం అంటే స్ప్రింక్లర్స్ కాబట్టి మళ్ళీ స్ప్రింక్లర్స్ కూడా నీళ్ళతో మళ్ళీ వాళ్ళకు స్ప్రింక్లర్స్ కూడా ఇప్పించి నీళ్లు సర్దుబాటు చేశారు. ఎందుకంటే నీళ్ళు అయితే వేస్ట్ అవుతారని స్ప్రింక్లర్స్ ఉంటే నీళ్ళు చిమ్ముతూ ఉంటుంది కాబట్టి చిమ్ముతూ ఉంటే చెట్టు పెరుగుతాయని చెప్పి మాయిశ్చర్ వేడి ఉంది కాబట్టి ఇచ్చాం. అంటే ఇవ్వాల్సిన కర్తవ్యం ఉన్నది కాబట్టి చేస్తాం. ఉన్నంత వరకు భగవంతుడు ఆశించే వరకు అన్ని మంచి పనులు చేస్తాం. కానీ మన కోసం మన కమ్యూనిటీ కోసం మంచి పనులు చేసిన బాధ్యత కర్తవ్యం నా మీద ఉందని చెప్పి ఈరోజు ఆ బాధ్యతలు ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పాపం మహానుభావుడు ఏమడిగినా కూడా ఇప్పుడు కాదనేది ముస్లిం డెవలప్మెంట్ కోసం ఈ రోజు కూడా మంచి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వేదిక కాదు, ఎందుకు మైక్ ఇచ్చేటప్పుడు పాలిటిషియన్ కాబట్టి మాటలు వస్తా ఉంటాయి. వెరీ సారీ టు సే ఇక్కడ చూపించాలా, ఎందుకు ఇక్కడ మాట్లాడవచ్చు కాబట్టి మేము ద్వారా సమస్య అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మీడియా వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ మీడియా వారికి అందరికీ పేరు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పోలీసు వాళ్ళు కూడా చాలా టెన్షన్ పెట్టారు. మన వాళ్ళు ఏం టెన్షన్ లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇదంతా మనం అంతా అన్నదమ్ములు లేకుండా ఏమి మనం ఉన్నంత ఏం గొడవలు జరగవు. ఇంతకుముందు జరిగినప్పుడు కూడా ప్రశాంతంగా మన ఎంతగా కాపాడాము.
మా ప్రాంతాన్ని మనం కాపాడుకుంటే మనకి సంతోషం లేకపోతే ఉండదు. కాబట్టి కొంచెం పోలీసులు కూడా పండుగలు రీజన్ కూడా చెప్తే పండుగ కూడా చేయలేరు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో అందరూ మనకి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉందని చెప్పి అందరికీ మరొకసారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాలేజీ రోడ్డు శ్రీవాణి స్కూల్ వెనకాల సందులో రోడ్ల పరిస్థితి ఇట్లా ఉంది. ఎట్లుందంటే చాలా దారుణంగా ఉంది. వర్షం నీళ్ళు అన్ని ఇక్కడే ఆగినాయి, డ్రైనేజీలు అస్సలు లేవు. రోజుకొక ఇనుపతేలు వస్తుంది. మా ఇంటి సందులో చిన్నపిల్లలు ఉన్నారు, అది గుర్తు మా పిల్లలు ఏమవుతారు? ఒక్కసారి ఆలోచించి మాకు రోడ్లు వేయండి. ఇప్పుడు పళ్ళు తెరిస్తే పిల్లలు కూడా ఈ సందులోనే నడుచుకుంటూ స్కూల్కి అవుతారు. శ్రీవాణి స్కూల్ పిల్లలు, బాయ్స్ హై స్కూల్ పిల్లలు, గర్ల్స్ హై స్కూల్ పిల్లలు అందరూ ఈ రోడ్లోనే నడుస్తారు. పండ్లు చిన్నపిల్లలు అందరూ నడిచే రోడ్డు ఇలా ఉంటే ఎలా? ఇప్పుడు పడేది అన్ని వర్షాలే. మా సందులో నీళ్ళు ఎట్టుకోవడానికి ఆస్కారం లేదు, ఇక్కడే ఆగి ఉంటాయి. ఈ దోమలతోని మేము ఇట్లనే ఉండాలా? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు ఈ సందు ఇట్లనే ఉంది. రోడ్లు వేస్తలేరు, కాలువలు తీస్తలేరు, డ్రైనేజీలే వస్తలేవు. మా పరిస్థితి దారుణంగా ఉంది. వాసన వస్తుంది, వాంతులు అవుతున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి. దయచేసి మాకు రోడ్లు డ్రైనేజీలు వచ్చేటట్లు చూడండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రధానమైనటువంటి ఒక సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక పక్క కాలేజీ రోడ్డు, ఇంకొక పక్క శ్రీవాన్సల్ బ్యాక్ సైడు, ఈ రెండు కూడా ఉండేటువంటి ప్రధాన రహదారిలో స్కూల్ పిల్లలు కూడా ఈ మెయిన్ రూట్లోనే తిరిగేటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఈ టౌన్కు సంబంధించి కూడా కేవలం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వలన ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంది. చిన్న వర్షం పడితేనే ఈరోజు నీళ్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉంది, ఇంటి పనులు కడతా ఉన్నారు. మరి అలాంటి పనుల రూపంలో కూడా కనీసం కాలనీ డెవలప్మెంట్ చేయడంలో కూడా అధికారులు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఈ మురికి నీళ్ళు ఇక్కడ ఆగడం వలన ఒక్క 2 నిమిషాలు నిలబడితేనే వాంతికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. దోమలు, చిన్న చిన్న తేళ్లు, చిన్న చిన్న పాములు ఇలాంటివి ఇందులో జరగడి పిల్లలకు కలిసేటువంటి ప్రమాదం ఉంది. విషపు బారిన పడి ప్రమాదం జరగకముందే మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే ఈ వార్డును పర్యటించాలి. ఎందుకొరకంటే ఈరోజు కేవలం వర్షం స్టార్ట్ కాలేదు, మరి ఇంకా వర్షాకాలం మొదలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకొరకే కమిషనర్ గారు టౌన్ అంతా కూడా అన్ని వార్డు పర్యటిస్తూ ఉన్నారు, మంచిదే. అయితే ఈ కాలనీ కూడా పరిశీలించాలి, తక్షణమే సీసీ రోడ్ ఏర్పాటు చేయాలి, డ్రైన్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న రోడ్డు వేయడానికి ఈరోజు ప్రభుత్వం నిధులు లేవంటే సిగ్గుచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఏమో వేల కోట్ల రూపాయలు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రోడ్డు కావాలో అక్కడ వేస్తానని చెప్తా ఉన్నారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు కనీసం మున్సిపాలిటీ పట్టణంలో పన్నులే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. తక్షణమే ఈ సీసీ రోడ్డును వేయాలని చెప్పేసి కాలేజ్ రోడ్డు సందులో కానీ ఈ రకమైనటువంటిది మరి శ్రీవాన్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ఇలాంటి సందులో అనేక సందులు ఉన్నాయి. తక్షణమే ఈ సందును పరిశీలించి సీసీ రోడ్డు వేసి డ్రైనేజీ నిర్మించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ కాలనీ వాసులతో మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఇట్లా తిరుగు
మరియు మైనార్టీ మంత్రివర్యులు దయచేసి మీరందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా మనవి. ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలని కృషి ఎంతగానో. దయచేసి అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. ప్రజలందరూ మన ఎంపీ గారు న్యాయశాఖ మంత్రి ఎన్టీఆర్ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్న గిరేనా కొంచెం జరుగుతా ఆయన పద్ధతి పనులు అందాలు కానీ చెప్పుకుంటూ ఒకటి మస్తుకున్నాయి. ఈ మధ్య కాలంలోనే పంచాయతీల సంబంధంగా కూడా జిల్లాల నుంచి కోసపాడు 3 కోట్లు, అదేవిధంగా జిల్లాల నుంచి పసరపాడు రోడ్డు తయారైంది, అది 270. జిల్లాల నుంచి 4 రోడ్లు, వండల నుంచి అన్ని విధాలుగా అందరికీ ముందు తెలియజేసుకుంటూ మీరెవరు నాకు తెలిసారు ఏమైనా ఉంటే ఇంకా అది అడ్డుల రోడ్డు పొరుగులకు మాట్లాడేదని ప్రతి ఊళ్ళో ప్రతి కార్యకర్తకు ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. ఈ రోజున మహానాడు పండుగలో భాగంగా 2వ రోజైనటువంటి మన నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గోసపాడు మండలానికి ఇచ్చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు వాటి ప్రతి ఆడబిడ్డ కూడా 10 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకోవాలనేది చంద్రబాబు నాయుడు చెప్పేది. ప్రతి ఆడకూతురు కూడా 15,000 సంపాదించుకుంటే తన కుటుంబం తన భర్త సంపాదించింది కాకుండా భర్త మగవానికి అయితే సభను ఉత్సాహంగా చేశారు. ప్రతి ఒక్కరు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమానం. హలో హలో ఓ